హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ ద రాజేష్ ఫోటోస్ ఎడిటింగ్ గాయ్స్. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటంటే గాయ్స్, మన వినాయకుడు పండుగ అయితే వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను మంచి పిక్స్ అయితే చేశాను అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను యూట్యూబ్లో అయితే కనిపించాను. బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి గాయ్స్. సరే గాయ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గాయ్స్. ఇంక వెళ్ళిపోదాం గాయ్స్ వీడియోలోకి. అయితే ఫస్ట్ వచ్చేసి మీ కాడ పిక్సెల్ అప్లికేషన్ అయితే ఉండాలి. అప్లికేషన్ ఉండాలి, యూట్యూబ్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి యూట్యూబ్ సైజ్ అయితే తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ మనకి పైన తీసుకుని మంచిది బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. అది ఈ విధంగా ఉండగా సైడ్కి ఈ విధంగా ఓకే, సైడ్కి ఈ విధంగా అయితే లాగండి. అది లాక్కున్న ఇక్కడ కలర్లోకి వచ్చి ఇది కొంచెం అది విధంగా పెట్టయితే మనకి విధంగా వచ్చేసింది. తర్వాత వినాయకుడు ఫొటోస్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి వినాయకుడు ఫోటో అయితే ఇదైతే తీసుకున్నా గాయస్. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి మీరు. మనకి ఫస్ట్ ఇక్కడ అంచుని పెట్టుకోండి. తర్వాత లాక్ కట్ వేసుకున్నాక ఫోటోలోకి వెళ్ళి ఇంకొకటి తీసుకోండి. సరే గైస్, ఇంకొకటి తీసుకున్నాను. మీకు వినాయకుడి బ్యానర్లో కావాలైతే నా ఈ యూట్యూబ్ ఛానల్ నేను తమిళ నెంబర్ ఇస్తాను. నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మన సబ్స్క్రైబ్లకి అయితేనే కొంచెం మనీ అనేది తగ్గుతాయి అన్నమాట. మన సబ్స్క్రైబ్లకి అయితేనే కొంచెం మనీ తగ్గుతాయి అన్నమాట. తర్వాత గైస్ మన కాడ అన్ని పిక్స్లు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ అయితే చేస్తాము. మ్యారేజ్లు కానీ, లేకపోతే బర్త్డే ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాను గాయస్. తర్వాత వచ్చేసి మనకి దీనికి అయితే ఒక ఫోటో ట్యాగ్ చేస్తున్నాను. ఇదబ్బా నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీకు. యూట్యూబ్ ఛానల్లో తమిళ మీద నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, రిప్లై అయితే ఇస్తాను. తర్వాత గైస్ విధంగా పెట్టేసినాక లాక్ వేసుకొని దీనికి డూప్లికేట్ అయితే చేయండి. నాకు యూట్యూబ్లో మెసేజ్ అయితే పెట్టండి గైస్, కామెంట్ అయితే పెట్టండి ఎట్లా ఉందని చెప్పేసి. తర్వాత ఒక బ్రో అడిగారు, బ్రో మీరు వాల్ పెయింటింగ్ ఎడిటింగ్ చేయమన్నాడు. అది కూడా నేను త్వరలో అయితే చేస్తాను. తర్వాత ఇంకొచ్చేసి ఏం చేయాలంటే గైస్, ఇప్పుడు వీటికి ఇంకొకటి వచ్చేసి నేను కొంచెం ఈత ఇస్తానమాట. ఇక్కడ పెట్టేసి అంటే మనకి బాగుంటేనే ఏం లేదు, లేకపోతే డిలీట్ అయితే చేసేసుకొని, నచ్చపోతే చేసేసుకొని తర్వాత నేను ఇట్లోకి వచ్చేసాను అనమాట. ఇట్లా వచ్చినాక మనకి మంచి మంచి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏది తీసుకున్నారు ఈ రెండు, అది రెండు పెడుతున్నాను. ఇక్కడ 3 పెట్టి కొంచెం జూమ్ అనేది తగ్గించుతున్నా. అది 3 పెట్టేసి అన్నమాట. వద్దంటేనే తీసేసుకున్నాం. లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ మ్యాటర్ అయితే రాద్దాం, మ్యాటర్లోకి వెళ్దాం. నేనైతే గైస్ తీసుకున్నాను మ్యాటర్ అన్నమాట. కొంచెం ఈ మ్యాటర్ అనేది కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇది కొంచెం ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తుంటే ఇట్లా పెట్టండి కొంచెం. అది ఇంకప్పుడు ఇక్కడ పెట్టేసినాక మనకేం చేస్తారంటే పాయింట్లో పోయినాక ఈ పాయింట్ అయితే తీసుకున్నాను అనమాట. అది కొంచెం జూమ్ అయితే చేసుకొని ఈ పాయింట్ పెట్టుకుని ఈ పాయింట్కి కలరింగ్ ఇద్దాం రండి. తీసుకున్నాక రెడ్, తర్వాత వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చుకోండి. స్ట్రోక్ వచ్చేసి అది పెట్టుకోండి. ఎక్కువ తక్కువ 8 వైపు పెట్టుకొని విడత ఇచ్చుకోండి. విడత కూడా 30 పెట్టుకోండి. ఇది వచ్చేసి కొంచెం 8 పెట్టుకొని
ఇది 5/4 పెట్టేసుకున్నాక దీని ఎంతవరకు లాక్ వేసుకున్నాక మనకి లాక్ వేసుకుని ఇంకొక మ్యాటర్ తీసుకోండి. అది ఇంకొక మ్యాటర్ అయితే తీసుకోండి. ఫౌంట్లోకి వెళ్ళి ఈ ఫౌంట్ కాదు, అది ఫౌంట్ అయితే ఏ లెవెల్ అయితే ఉంది దీనికి కూడా సేమ్ కలరింగ్ వచ్చేసి ఒకసారి పింక్ కొడదాం. ఇది తర్వాత స్ట్రోక్ వచ్చేసి వైట్ కొట్టండి. అది 9 పెట్టుకోండి, 10 పెట్టుకోండి. విడత్ వచ్చేసి 38, 5/4 పెట్టేసుకొని ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఇంకొక పేరు అయితే యాడ్ చేసుకోండి. ఇంకొకటి అయితే యాడ్ చేస్తున్నాను గాయస్. ఈ విధంగా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి దీన్ని కూడా కొంచెం అయితే అది విధంగా పెట్టుకొని తర్వాత వచ్చేసి ఫౌంట్లోకి వెళ్ళి మంచి ఫౌంట్ అయితే తీసుకోండి. విధంగా అయితే ఉంది. ఏరే ఫౌంట్ డిఫరెన్స్ అయితే ఉండాలి గాయస్. మనకి అన్ని ఫౌంట్లు ఒకే ఫౌంట్లు అయితే పెట్టకాకండి. తర్వాత కలరింగ్ కూడా మార్చాలన్నమాట. ఇప్పుడు చూసుకొని నేను ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కలరింగ్ తెచ్చుకుంటూ వచ్చాను. అది విధంగా తెచ్చినాక తర్వాత విడతలో పోయి 30 పెట్టుకోండి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. 8 పెట్టుకొని 5/4 పెట్టేస్తే ఇట్లా వచ్చింది. తర్వాత ఇట్లాగ ఏం చేస్తానంటే ఫొటోస్ పెట్టుకోవడానికి లోగోస్ అనమాట. అది ఇందాక పెట్టే కదా, ఫొటోస్ పెట్టుకోవడానికి లోగోస్ అయితే తీసుకుంటున్నాను. ఇదనమాట. ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత లాక్ అయితే వేసుకొని దీనికి చుట్టూరు వైట్ ఫ్రేమ్ అయితే యాడ్ చేసినాను అనమాట. అంటే స్ట్రోక్ అంటారు వాటిని. అది ఎక్కడ ఉంది, డౌన్లోడ్లో పోతే అదిగో గాయస్, ఇది ఇక్కడే ఉంది. దీనికి ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పెట్టుకుని ఇక్కడ మనకి ఆడ తోరణాలు అయితే పెట్టాయి కదా, అవి మాత్రం ఏర్పడకూడదు. అది తోరణాలు పెట్టినప్పుడు కూడా పెట్టాలి. అది కొంచెం అది ఈ విధంగా అయితే, లేకపోతే తోరణాలు కూడా పెట్టుకోండి, ఏమి కాదు. ఇట్లా ఉండగా కొంచెం దీన్ని ఏం చేస్తారంటే ఆ తోరణాలకి వెనక్కి పంపించండి. అది ఈ విధంగా అయితే సెట్ అయింది మనకి. తర్వాత మేము ఇంకొకటి వచ్చేసిందంటే నేను నా కాడ కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలా. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చెప్తాగు గాయస్. ఇంకా ఇదైతే తీసుకొని దీన్ని కొంచెం అది కొంచెం ఈ విధంగా లాక్కున్నాక వెనక్కి కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ వెనక్కి అయితే లాక్కోండి. బ్యాక్గ్రౌండ్ ఉందిగా, దీని వెనక్కున్నాక మనకి ఎట్టకు వచ్చినాక కొంచెం అది చూసుకుని అసలు మనకి పెక్సీ ఏ రేట్ ఎప్పుడైతే వచ్చింది. తర్వాత లాక్ అయితే వేసుకున్నాక సరే గ్యాస్, ఇంకా వీడియో తీదే గ్యాస్ చూసుకుని గ్యాస్ అసలు అంత నీట్గా అయితే వచ్చింది. అసలు మనకి జూమ్ చేస్తేనే మనకి ఇక్కడ పెరిగితే పడితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నా గ్యాస్. సరే గ్యాస్, ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తా గ్యాస్. థ్యాంక్ యూ వాచ్.